హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రాష్ట్రంలో సుగాలి ప్రీతి గారి ఇష్యూ అంత సెన్సేషన్ ఏది అవ్వలేదు. గత 8 ఏళ్లుగా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. నిర్విరామంగా నా కూతురికి న్యాయం జరగాలి, నాకు ఆస్తి కాదు అది కాదు ముఖ్యము, నాకు రావాల్సిన అవి కాదు ముఖ్యము, నా కూతురికి న్యాయం జరగాలని పోరాటం చేస్తూ ఉన్నారు. అండ్ గత 5 ఏళ్లుగా వారు ఎంతగా ఇబ్బందులు పడ్డారో, ఇన్ఫాక్ట్ 8 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం అంతా చూస్తున్నాము. ఒక సమాజంగా మనము కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా బయట మనం ఎన్నో కథనాలు వింటున్నాము, ఎన్నో కొత్త కొత్త విషయాల్ని చాలా మంది మాట్లాడుతున్నారు. సో స్వయంగా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారే తను చెప్పాలనుకుంటున్న విషయాలు, ఎంతగా తను బాధపడింది, ఎంతగా మనోవేదనకు గురైందో వారు చెప్పడానికి మన ముందుకు వచ్చారు. నమస్తే అమ్మ. నమస్తే సార్. ఫస్ట్ గా మీకు నమస్కారం సార్. చాలా సంతోషం మీతో ఇలా డైరెక్ట్ గా మాట్లాడడం. అండ్ ఒకటి మాత్రం మేము కరాఖండిగా చెప్పదలుచుకున్నామమ్మా, ఎవరికి జరిగిన ఇటువంటి ఘోరం, ఇటువంటి అన్యాయం అన్నది అది మాటల్లో చెప్పలేము. ఎంత తలుచుకున్నా అది ఆ బాధ తీరనిదమ్మా. కానీ ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి. మనకు ఎందుకు ఇది జరిగింది, ఈరోజు ఇంకొక బిడ్డ కూడా అలా మోసపోవడానికి, అలా అన్యాయం కావడానికి వీలు లేదు. సో నిన్న మళ్ళీ ఈ విషయాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారమ్మా. మీరు కూడా చూసే ఉంటారు. నిన్న మాట మంతి అనే కార్యక్రమం పెట్టి కాకినాడలో అక్కడ వారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఏంటి, డిఎన్ఏని తారుమారు చేశారు, ఎవిడెన్స్ లేకుండా చేశారు అని చెప్పేసి. సో అక్కడి నుంచే మనం మొదలు పెడదామమ్మా. మీకు చెప్పాలనుకున్నవన్నీ కూడా మన ఆడియన్స్ కూడా మీరు చెప్పండి. ఖచ్చితంగా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది. దానికి మీ సమాధానం ఏంటమ్మా? పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇట్లా ఎవిడెన్స్ తారుమారు చేశారు అన్నారు. సార్, మొదటిగా ఫస్ట్ మీకు నిజంగా థ్యాంక్స్ సార్. మీతో పాటు నా లైవ్ ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ సార్. అయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఫస్ట్ ఒక మాట చెప్తాను సార్. ఆయన నిన్న సుగాలి ప్రీతి గురించి చెప్పినప్పుడు ఒకటి మిస్ అయ్యాడు సార్. ఊగిపోతూ మాట్లాడడం మిస్ అయినారు. గత 2019 నుంచి 2024 వరకు కూడా సుగాలి ప్రీతి కేసు అంటే ఆయనకి నరాల్లోంచి, మైండ్ లోంచి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తేనే ఇంకా మనం మనుషులం. సుగాలి ప్రీతి తల్లి కోసమే పార్టీ పెట్టాను. సుగాలి ప్రీతి కన్నీళ్లు తుడవడానికే నేను పార్టీ పెట్టాను. సుగాలి ప్రీతినే వాళ్ళ మదరే నా హీరో. సుగాలి ప్రీతి వాళ్ళ మదరే నా రోల్ మోడల్. ఒక దివ్యాంగురాలైనా ఒక యోధురాల్లాగా ఫైట్ చేస్తా ఉంది. ఒక దివ్యాంగురాలైనా ఒక లాయర్ అయిపోయింది. తనకు తానే కేసు వాదించుకునేంతగా చదువుకునింది అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కనిపించడం లేదు సార్. మెయిన్ ఆయన మిస్ అయ్యారు నిన్న. అంటే గెలవక ముందు, గెలిచిన తర్వాత అన్నట్ల, బిఫోర్ ఆఫ్టర్ అని అట్లా చెప్తున్నాను సార్. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అసలు ఇన్సిడెంట్ జరిగింది 2017 19th ఆగస్ట్ సార్. అది ఎఫ్ఐఆర్ లో ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నేను చూపించడం అదే, వాస్తవం అదే. కానీ నిన్న ఆయన మీటింగ్ లో 2018లో జరిగింది ఇన్సిడెంట్ అంటున్నారు. అంటే ఇయర్ కూడా మర్చిపోయేంత డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఆయన ఇయర్ ను కూడా మర్చిపోయారు, సంవత్సరాన్ని మర్చిపోయారు, సుగాలి ప్రీతి కేసు మర్చిపోయారు, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మని మర్చిపోయారు, అసలు కేసుకి న్యాయం చేయాలనేది మర్చిపోయారు సార్. మెయిన్ ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి 2017 కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హాస్టల్లో జరిగింది సార్. ఆగస్టు 19th జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఆగస్టు 19th లోనే జరిగింది. ఎఫ్ఐఆర్ లో వచ్చేసి 302 అంటే మర్డర్, 201 అంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఇది నేను చెప్తాను సార్, నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పోక్సో, పాపకి 14 years కాబట్టి పోక్సో. తర్వాత మా హస్బెండ్ ఎస్టీ, నేను రెడ్డి సార్, మా హస్బెండ్ ఎస్టీ కాబట్టి ఎస్టీ యాక్ట్. ఇవన్నీ కలుపుకుంటూ ఎఫ్ఐఆర్ చేశాం సార్. ఎఫ్ఐఆర్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, పోలీసులు మాకంటే ముందుగా ఇన్సిడెంట్ తెలిసి కూడా ఇన్సిడెంట్ ప్లేస్ లోకి మాకంటే ముందే పోలీసులు వెళ్ళి అక్కడ క్లూస్ ఏవే గాని సేకరించకుండా, ఎవిడెన్సెస్ ఏదైతే డాగ్ స్వాట్ కానివ్వండి, ఏదైతే ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, వీళ్ళని ఎవరిని కూడా పిలుచుకొని పోకుండా డైరెక్ట్ గా బాడీని మాతోనే, బాధితులమైన మాతోనే ముట్టి చేయడము, అక్కడ అన్ని ఫింగర్ ప్రింట్స్ తీసేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది సార్. అందుకే ఎఫ్ఐఆర్ లో క్లియర్ కట్ గా 201 పెట్టాము. 201 అంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఎప్పుడు జరిగింది సార్? 2017 జరిగింది. టీడీపీ ప్రభుత్వంలోనే అలయన్స్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. 2017 19 ఆగస్టు ఎఫ్ఐఆర్ అయింది. అయితే మీకు దాంట్లో కొన్ని ఎవిడెన్సెస్ లాగా ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తారు. దాని తర్వాత
స్క్రీనింగ్ సారీ సీన్ ఆఫ్ అఫెన్స్ చేస్తారు సార్. నేర పరిశీలన చేస్తారు. నేర పరిశీలన ఎప్పుడు చేస్తారు సార్? ఏ రోజు జరిగితే ఇన్సిడెంట్ ఆ రోజే పోలీసు వాళ్ళు కానివ్వండి, విఆర్ఓలు కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, లేదంటే మ్యాజిస్ట్రేట్ గాని పిలుచుకొని పోయి, మండల మ్యాజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ గారిని పిలుచుకొని పోయి అక్కడ అన్ని సేకరించి పోలీస్ సమక్షంలోనే ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసి పెట్టాలి. కానీ ఆగస్టు ప్రీతి 19 కేసులో అలా జరగదు. ఆగస్టు 19 చేయాలి. 2017 చేయాలి. 17 చేయాలి. కానీ 3 డేస్ వరకు ఏమి చేయలేదు సార్. అసలు రూమ్ కూడా సీజ్ చేయలేదు కనీసం. 19, 20, 21 తేదీ వరకు కూడా అక్కడ సీసీ కెమెరా కలెక్ట్ చేయడం కానివ్వండి, ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం కానివ్వండి, లేదంటే ప్రీతి ఏదైనా ప్రీతికి సంబంధించిన వస్తువులు ఏమన్నా కూడా భద్రపరచడం కానివ్వండి, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్పాట్ కానివ్వండి, ఇవేవి చేయకుండా 3 డేస్ తర్వాత అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం కూడా జరిగిన తర్వాత వీళ్ళు తూతు మంత్రంగా వెళ్ళి అక్కడ రాసుకొని వచ్చేసి బీఆర్ఓలతో వాళ్ళతో రాపించుకొని వచ్చారు సార్. ఫస్ట్ నెంబర్ 1 అక్కడ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ జరిగింది. అంటే ఏ ప్రభుత్వంలో 2017 టీడీపీ ప్రభుత్వం విత్ అలియన్స్ పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత 2017 తర్వాత ముద్దాయిలు స్వేచ్ఛగా నెల రోజులు మా కళ్ళ ముందే తిరుగుతుంటే కూడా మేము ఎన్ని ధర్నాలు చేసినా, ఎంత రాస్తాకోస్తాలు చేసినా, కొన్ని వేల మందితో కూడా మేము ధర్నాలు చేసినా కూడా అరెస్ట్ అయితే చేయలేదు. వాళ్ళు ముద్దాయిలు తిరుగుతూనే ఉన్నారు, మాకు బెదిరిస్తూనే ఉన్నారు, మీరు లొంగిపోవాలి, మీరు అమౌంట్ కి అనేసి మాకు ఇంటికి బేరాలు పంపిస్తున్నారు, కానీ ముద్దాయిలు అయితే అరెస్ట్ చేయలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు విజిట్ ఉంది సార్. అప్పుడు చిన్నపిల్లల ర్యాలీ చేస్తున్నప్పుడు చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయనేసి కైలాస్ సత్యార్థి సారు రావడం జరిగింది సార్ మా కర్నూలుకి. ఇక్కడ మీటింగ్ పెట్టారు. నోబెల్ అవార్డు గ్రహీత, ఆ నోబెల్ పీస్ గ్రహీత. ఆయన చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నందుకు ఒక మీటింగ్ లాగా పెడితే ఎప్పుడు సార్ 2017 సెప్టెంబర్ ఆగస్ట్ లో పాప జరిగింది. సెప్టెంబర్ సార్, సెప్టెంబర్ 19 తేదీ మీటింగ్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు వస్తుంటే మళ్ళా వీళ్ళు ఇష్యూ చేస్తారు పేరెంట్స్ అని చెప్పేసి మన్మల్ను అప్పటికప్పుడు సాటిస్ఫై చేయాలనేసి అర్ధరాత్రి A2, A3ని అరెస్ట్ చేశారు సార్. అంటే జరిగింది 2017 19 ఆగస్ట్ అయితే 1 నెల వరకు స్వేచ్ఛగా అన్ని తారుమారు చేసే విధంగా అధికారులు వాళ్ళకి సహకరిస్తూ 1 నెల తర్వాత వాళ్ళని A2, A3ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత సార్ మీరు యాజ్ ఎ డాక్టర్ గా మీరు చదువుకుని ఉంటారు, మీకు తెలిసి ఉంటది కూడా కొన్ని సెక్షన్స్. ఇన్ని సెక్షన్స్ పెట్టుకొని పోక్సో ఉంటే కూడా, SC/ST యాక్ట్ ఉంటే కూడా అప్ టు 90 days వరకు బెయిల్ రాదు సార్. అవతల ఎంత వాళ్ళైనా కూడా బెయిల్ రాదు. కానీ ఇన్ని సెక్షన్స్ పెట్టుకొని కూడా విత్ ఇన్ 8 days లో వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది. ఏ ప్రభుత్వం సార్? 2017 అక్టోబర్ లో వాళ్ళకి బెయిల్ వచ్చింది. టీడీపీ ప్రభుత్వం, అలియన్స్ పవన్ కళ్యాణ్ గారు. అంటే నెల రోజుల్లో అరెస్ట్ చేశారు. నెల రోజులకి విత్ ఇన్ 8 days లోనే వీళ్ళే అధికారులతో ఐఓ ఏదైతే వినోద్ కుమార్ స్కూల్ కి అత్యంత సన్నిహితుడు, తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి అక్యూజ్డ్ వాళ్ళకి చాలా సన్నిహితుడు, ప్లస్ టీడీపీ ప్రభుత్వానికి కూడా అతను సన్నిహితుడు. అంటే ప్రభుత్వ అధికారి ఆయన, టీడీపీ ప్రభుత్వ అధికారి ఐఓ గారు. ఆయననే స్వయంగా కోర్టుకు వెళ్ళి ఇంకా ఏమీ లేదు తారుమారు చేయడానికి, కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు అని ఈయననే బోన్ లో నిలబడి జడ్జి గారి దగ్గర చెప్పి విత్ ఇన్ 8 days లోనే వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో మీరు అనుకోవడం కైలాస్ సత్యార్థి గారు వస్తున్నారు కాబట్టే అరెస్ట్ చేశారు. అవును సార్, లేకపోతే అది కూడా అరెస్ట్ కాదు. మేము దాదాపుగా స్టూడెంట్స్ లీడర్స్ సెల్ టవర్ లెక్కాము సార్. చనిపోవడానికి ఒక చిన్న పిల్ల, 14 సంవత్సరాల పిల్ల స్కూల్లో అనుమానాస్పద రీతిలో చనిపోతే అప్పటికి మా చేతిలో ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవేమి లేవు. అయితే కూడా పాప మీద ఉన్న గుర్తులు, పాప మీద ఉన్న కొన్ని ఏమంటారు సైన్స్ కానివ్వండి, బాడీ మీద ఉన్న కొన్ని గుర్తులు, వాటిని పట్టుకొని మేము ఎఫ్ఐఆర్ చేపించాం. ఎఫ్ఐఆర్ చేపించిన తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ వాళ్ళే చేసేసారు. అంటే కలెక్ట్ చేయలేదు, కలెక్ట్ చేయకుండా తూతు మంత్రంగా చేసేసారు. అంటే నెంబర్ 1 2017 టీడీపీ ప్రభుత్వంలోనే ఇన్సిడెంట్ జరిగింది, ఎఫ్ఐఆర్ జరిగింది. తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ అప్పుడున్న అధికారులు వాళ్ళే చేశారు. తర్వాత నెల రోజుల తర్వాత అరెస్ట్ చేసి విత్ ఇన్ 8 days బెయిల్ రావడానికి కూడా ఇదే ప్రభుత్వం వాళ్ళకి సహకరించింది. ఇంకా నీచాతి నీచమైన వర్డ్స్ ఏమంటే 2018లో వాళ్ళకి ఫారెన్ పోవడానికి ఇదే ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చింది సార్. ఇంత చిన్న పిల్ల కేసులు ఉంటే కూడా, ఇంత చిన్న పిల్ల కేసులో ఇంకా నడుస్తా ఉంది, కనీసం ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. అయినా కూడా ప్రభుత్వంతో మాట్లాడుకొని వాళ్ళు ఫారెన్ కి వెళ్ళారు. A1, A2 ఫారెన్ కి వెళ్ళారు. కొన్ని రోజులు ఫారెన్ కి వెళ్ళి వచ్చారు, కొన్ని నెలలు. అది వితౌట్ నోయింగ్ మై నోటీస్, అంటే మాకేం తెలియకుండా. యాక్ట్ ప్రకారం అయితేనగా మాకు ఏం చేసినా కూడా కేసులో ఎంత పురోగతి ఉందనేది పేరెంట్స్ ని పిలిపించి మాకు చెప్పాలి సార్. కానీ ఈ కేసులో పర్టికులర్ గా ఇంటిమేషన్ ఇవ్వాలి. కానీ మాకైతే అట్లాంటి ఇంటిమేషన్ ఏమీ లేదు. వాళ్ళు ఫారెన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత
దాదాపుగా దాదాపుగా సంవత్సరానికి సార్ 2018 అక్టోబర్లో మాకు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఛార్జ్ షీట్ అంటే ఎఫ్ఐఆర్ తర్వాత ఆయన విచారించిన తర్వాత అన్ని విచారించిన తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ లోకి వచ్చేలోపు ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉన్న మర్డర్ కేసు ఛార్జ్ షీట్ లో రిలీజ్ చేశారు. ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉన్న స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఛార్జ్ షీట్ లో తీసేశారు. అసలు ఎంత దారుణం అంటే పోక్సో అంటే చిన్నపిల్ల కాబట్టి రేప్ జరిగిందని ఉంది కాబట్టి దాన్ని కూడా ఈ సెక్షన్ తీసేసి కేవలం స్కూల్ యాజమాన్యం వాళ్ళు స్కూల్ ఫీజు కట్టలేదని అడిస్తే పాప వెళ్ళి బలాత్కారం చేసుకుంది అని 306 పెట్టారు సార్. బా ఇది జరిగింది కూడా టీడీపీ ప్రభుత్వంలోనే, చేసింది కూడా టీడీపీ అధికారులు. 2018లో ఛార్జ్ షీట్ వేశారు. అయితే అప్పటికి నా చేతుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఏవి లేవు సార్. తర్వాత మేము ఒక కాపీ ఆర్టీఐ మీకు కూడా పంపించాను సార్. ఆర్టీఐ రాసాం ఐఓ గారికి, పలానా ప్రీతి కేసులో మేము విక్టిమ్స్ అండి, యాక్ట్ ప్రకారం మాకు రావాల్సినవి మాకు చూపించండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ చూపించమంటే ఇవన్నీ కేసు పురోగతిలో ఉంది కాబట్టి నేను ఇవ్వనని మీకు క్లియర్ గా మీరు కావాలంటే చూడండి సార్. దాంట్లో టిక్ చేశారు 1 నుంచి 6 వరకు ఏమి ఇవ్వను. ఒక ఐఓ అయింది, ఒక గిరిజన బిడ్డ, క్యాస్ట్ ఉంది, ప్లస్ ఇంకొకటి విక్టిమ్స్ బాధితులు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం డే టు డే చెప్పాలి సార్. ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నామని పురోగతి కంపల్సరీ యాక్ట్ ప్రకారం చెప్పాలి, మాకు చెప్పాలి, ప్లస్ మాతో పాటు ఉన్న లీడర్స్ కూడా చెప్పాలి. మాతో పాటు ఎవరైనా వస్తే ఆ లీడర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవేమి చేయకుండా చేసింది టీడీపీ ప్రభుత్వంలో, చేసింది టీడీపీ అధికారులు, టీడీపీ గవర్నమెంట్ కున్న అధికారులు. మళ్ళీ ఛార్జ్ షీట్ అయిపోయింది. తర్వాత మేము చాలా కష్టపడి లాయర్ దగ్గరికి పోయి, కోర్టు దగ్గరికి పోయి మేము కష్టపడితే అప్పుడు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేతికి వచ్చింది సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ కట్ గా విత్ షీ వాజ్ డైడ్ విత్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ విత్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనేది సార్. మీకు తెలిసే ఉంటది యాజ్ ఎ డాక్టర్ గా, మనకి స్పర్మ్ అనేది 3 days మాత్రమే లైవ్ ఉంటది. ఆ 3 days లో అక్కడ లైవ్ బాడీ, హెడ్, టైల్ కనిపించింది కాబట్టి పెథాలజీ డిపార్ట్మెంట్ కి పంపిస్తే దాంట్లో మనకి ఒక సైటాలజీ రిపోర్ట్ అది కూడా మీకు పంపించాను సార్. దాంట్లో మీకు హ్యూమన్ స్పర్మ్ విత్ బాడీ లైవ్ ఉంది అంటే రేప్ జరిగిందని అర్థం. అదే విధంగా మాకు ఫ్యాన్ కు ఊరేసుకుందే అమ్మాయి శారీతో చూపించారు సార్. కానీ అది శారీ గుర్తు కాదని హిస్టోపెథాలజీ రిపోర్ట్ ఉంది. అక్కడ వచ్చిన లిగేచర్ మార్క్ ఏదైతే గుర్తు ఉందో అది శారీది కాదని క్లియర్ కట్ గా ఇచ్చారు. అంటే అక్కడ రేప్ అండ్ మర్డర్ క్లియర్ కట్ గా ప్రూవ్ అయితే కూడా ఇవన్నీ కూడా లేకుండా చేసింది టీడీపీ ప్రభుత్వంలోనే సార్. నేను పవన్ కళ్యాణ్ గాని 2019 ఫస్ట్ అయితే 2018 జనవరి 26 మేము కలిసాం సార్. ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మేము అవును సార్ 2018 అంటే అన్నగారిని కలవలేదు. మేము వెళ్ళేలోపు అన్న వెళ్ళిపోయారు. ఫైల్ తీసుకెళ్లి అక్కడ ఆఫీస్ లో ఇచ్చాం సార్. మేనేజర్ సందీప్ అని ఉన్నారు అబ్బాయి. అమ్మ లేదులేమ్మా ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాను ఇది ఈ విషయం అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మాకు కాల్స్ లేదు. 2018 జనవరి 26 తర్వాత మాకు ఎటువంటి కాల్స్ లేవు. 2019 ఓడిపోయిన తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి అక్టోబర్ లో నాకు కాల్ వచ్చింది. అమ్మ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు కలుస్తా అన్నారు అని. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 నెలలు అయింది సార్. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు అప్రోచ్ కాకుండా కబుర్ వచ్చింది, వాళ్ళ నుంచి కబుర్ వచ్చింది సార్. 2019 అక్టోబర్ లో మీకు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ గారు కలుస్తారని చెప్తే మేము వెళ్ళి కలిసాం సార్. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి 4 months అయింది. ప్లస్ సిట్ వేశారు సార్. అడిషనల్ ఎస్పీ రమాదేవి గారిని సిట్ వేశారు. ఏవైతే అధికారులు తారుమారు చేయాలని చూసారో ఎవిడెన్సెస్ దాని మీదనే సిట్ వేశారు. రమాదేవి గారు కూడా అమ్మాయి మీద అఘాయిత్యం అయితే జరిగింది అనేది ఒక రిపోర్ట్ సిడిఎఫ్డి సెంట్రల్ డిఎన్ఏ ఫింగరింగ్ ప్రింటింగ్ అనేసి హైదరాబాద్ లో ఉంది సార్. ఏదైతే రఘురామకృష్ణ గారిని అక్కడ టెస్ట్ చేశారు చూడండి సైనిక్స్ వాళ్ళది సెంట్రల్ దాంట్లో మనకి సిడిఎఫ్డి రిపోర్ట్ వై క్రోమోజోమ్ దొరికింది సార్. అంటే అప్పటికి సిడిఎఫ్డి రిపోర్ట్ మన చేతిలో ఉంది. అదే తీసుకెళ్లి నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సార్ ఇట్లా పాపకు అన్యాయం అయితే జరిగింది సార్, జరిగింది 2017లో జరిగింది, అన్ని ఫొటోస్ చూపించాను. అమ్మ మీరు ఎట్లా చెప్తారు రేపు జరిగింది అని. ఇప్పుడు నిన్న చెప్పారు కదా నీకు ఖర్చుగా నేను ఎందుకు అడుగుతాను, గంజాయి తీసుకున్నారు మీరు చూసారా అని. అదే విధంగా నన్ను కూడా అడిగారు, ఏమ్మా ఎట్లా చెప్తారు మీరు రేపు జరిగిందని, ఎట్లా చెప్తారు మీరు చంపేశారంటే అవన్నీ చూపిస్తే క్లియర్ కట్ గా అతను కూడా ఒప్పుకున్నాడు. అవును కదా ఇంత ఘోరం జరిగింది కదా, ఇంత ఘోరం జరిగింది కదా, మరి ఇలాంటి ఘోరం జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వాలు స్పందించడం లేదు అంటే సార్ స్పందించలేదు సార్. 2015 నుంచి 19 వరకు కూడా ఎవరు స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసాం సార్ పాదయాత్రలో, ఆయన సిట్ వేశారని కూడా చెప్పాం సార్. అప్పుడే ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనే మాట్లాడుతూ ఇట్లా ఒక తల్లి నేను ఉండగానే
నేను ఉండగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆ ఇట్లా తల్లి వచ్చింది, ఒక వికలాంగురాలు. ఆవిడ తన అధికారుల పేర్లు టకటకటక చెప్పేస్తాంది. ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ పేర్లు టకటకటక చెప్పేస్తా ఉంది. మరి ఈ అధికారుల మీద మనం స్పందించాలి కదా అని చెప్పేసి ఇంకా 2019 అక్టోబర్ నుంచి 2024 ఎలక్షన్స్ వరకు కూడా సుగాలి ప్రీతికి కేసు కోసము, తల్లిదండ్రులైన మా కోసము ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు 100కు 1000 రెట్లుగా మాకు సపోర్ట్ చేశారు సార్. అంటే ఇంకా ప్రతి విషయంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పడుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు లేచినా, జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న దెబ్బ తగిలినా, జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ఏమైనా మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లేదు. నేను మర్చిపోయినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆయన మర్చిపోయినా గూగుల్ మర్చిపోతాను. బాగా ఆయన గౌతమ్, కొట్టనే సారీ టు వచ్చేస్తాడు. ఇంటరప్ట్. నేను పార్టీ పెట్టింది సుగాలి ప్రీతి లాంటి అమ్మాయిల కోసమే అన్న మాట కూడా అన్నాడు. అదే కాదు సార్, సుగాలి ప్రీతి తల్లి తల్లి కన్నీళ్లు తుడచడానికి నేను పార్టీ పెట్టాను. నేను ఎవరి కోసం పార్టీ పెట్టలేదు, ఆ తల్లి కోసమే పెట్టాను. ఆమెనే నా హీరో, ఆమెనే నా ఇన్స్పిరేషన్. ఆవిడ నా కూతురికి జరిగినట్టు ఇంకో కూతురికి జరగకూడదన్నా అంటుంది అని చెప్పారు. తర్వాత చేసిన వెధవులకు ఆడపిల్లలు లేరా, చేసిన ముఖ్యమంత్రులకు ఆడపిల్లలు లేరా, చేసిన అధికారులకు ఆడపిల్లలు లేరా అని చాలా చెప్పారు సార్. మేము అనుకున్నాము అసలు అబ్బా నిజంగా ఎంత గ్రేట్, అసలు అంత పెద్ద సీఎం ను కూడా ప్రశ్నిస్తున్నాడు. మరి ఖచ్చితంగా ఆయన గెలిస్తే కనుక మన పాపకు న్యాయం జరిగిపోతుంది. అలయన్స్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ లో మేమిద్దరం అలయన్స్ లో ఉన్నామని చెప్పినప్పుడు మన ప్రభుత్వం ఫామ్ కాగానే ఫస్ట్ సెలబ్రిటీకి సంతకమే అన్నారు సార్. అది ఫస్ట్ మార్చి కేసు 8వ తేదీ మహిళా ఫస్ట్ దినోత్సవం రోజు. మహిళా దినోత్సవం రోజు మనము ఏదానికి భయపడకూడదు. అసలు నేను ఓడిపోయినప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన. కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ ఉంటే కూడా నేను కనీసము అసెంబ్లీలో సుగాలి ప్రీతి దాని గురించి మాట్లాడే వాళ్ళను అని ఆయన చెప్పాడు సార్. చెప్పిన తర్వాత మరి ప్రజలు అంటే అది చెప్పడం ఎలా ఉందంటే సార్, అబద్ధాన్నైనా నిజంగా చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ గారికి. ఆ చెప్పడం ఎలా అంటే ఇంకా సింపతి అది చెప్పేస్తే లక్షలాది జనాలలో వాళ్ళ జనాలు కూడా ఏమనుకున్నారంటే అరే ఒక దివ్యాంగురాలు ఆమెకు సాయం చేస్తానని ఆయన అంటున్నారు. మరి మనం నమ్మి ఓట్లేస్తే గనక ఆయన పెద్ద స్థాయిలో చూసుకుంటే గనక అసలు ఇంకా ఆడపిల్లల మీద చెయ్యేసే వాళ్ళు ఉండరు కదా. ఎంతో మంది నాలాంటి తల్లిదండ్రులు పోగొట్టుకుని ఉంటారు సార్, బయటికి చెప్పలేరు సార్. ఆడపిల్లలు మెయిన్ మా డ్రాబ్యాక్ ఏంటంటే ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాలు చెప్పుకోలేం. ఎందుకంటే ఏళ్ల తరబడి ఇలా చెప్పుకొని నా కూతురు మీద ఇట్లా జరిగింది, నా కూతురు మీద ఇట్లా జరిగిందని చెప్పుకోవడానికి ఎంత మానసిక వేదన పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు, ఆ నా విషయంలో కుటుంబానికి అమ్మా మాత్రమే తెలుసు. మీరు గట్టిగా నిలబడి 8 ఏళ్ల నుంచి మీరు చేస్తున్న పోరాటం చాలా చాలా గొప్పది. అంటే ఉట్టి పోరాటం కాదమ్మా, మనోవేదన. ప్రతిరోజు ఆ విషయాన్ని గుర్తు చేసుకొని మాట్లాడడం అన్నది ఒక ఒక తల్లిగా మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. ఇక్కడ ఒకటమ్మా, మనము అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ కొన్ని కొన్ని విషయాల్ని రాజకీయం చేయకూడదు. ఇప్పుడు నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నా కానీ నా ఏకైక ఉద్దేశం సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి. ఇంకా ఉద్దేశం అదేమ్మా. అంటే రాజకీయంగా మనం బురద చల్లుదామా అవన్నీ తర్వాత వేరే విషయాలు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. కానీ నిన్న కూడా మళ్ళీ ఎవిడెన్స్ తారుమారు చేశారు, నేను సంతకం పెడదాం అనుకున్నాను అన్నారు కదా. నాకు ఒక చిన్న డౌట్ విషయంలో. ఇప్పుడు ఎవిడెన్స్ తారుమారు చేశారు అన్నది కరాఖండిగా నాకు తెలుసు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏదైనా నేను నిక్కచ్చిగా మాట్లాడాలి, నిబద్ధతతో మాట్లాడాలి, ఊరికే మాట్లాడకూడదని నిన్న మాటామంతి ప్రోగ్రామ్ లో అన్నారు. సో ఎవిడెన్స్ తారుమారు అయింది అంటే ఎవరు చేశారు అని కనుక్కోవచ్చు కదమ్మా, ఒకవేళ అయింటే. అతనికి ఆ సీటుకి ఉన్న పవర్ నిమిషంలో కనుక్కోవచ్చు సార్. అంటే అనుకుంటే కంపల్సరీ సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని ఆయనకు ఉంటే గనక ఖచ్చితంగా ఎంతైతే నిబద్ధత ఉందంటున్నారో అదే నిబద్ధతతో ఒక్క రోజు చాలు సార్. ముద్దాయిలకు శిక్ష పడేలాగా చేయడానికి ఒక రోజు చాలు సార్. అసలు తారుమారు అని చెప్పడం అబద్ధం సార్. తారుమారు చేసింది ఎవరు? ఇప్పుడు తారుమారు చేసిన వాళ్ళను పట్టుకుంటే ఎందుకు తారుమారు చేశారు, దాని మోటివ్ ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి తెలిసిపోతాయి కదమ్మా, క్లియర్ గా తెలిసిపోతాయి కదా సార్. అసలు అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారు, అసలు గెలిచి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నది మర్చిపోయారు. ఆయన ఇంకా ప్రశ్నిస్తానే ఉన్నాడు. తారుమారైపోయాయి, ఎలా తారుమారయ్యాయి, ఎందుకు తారుమారయ్యాయి, అసలు ఒక తల్లికి నేను చేయలేకపోతే ఈ అవమానం కదా, రేపు ఎన్నికలు వచ్చినప్పుడు నేను ఎలా మాట్లాడాలి అని ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు. ఆ విషయం మీద అమ్మా మీరు అఫ్కోర్స్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు చేయాల్సిన సహాయం వాళ్ళు చేశారు, సిబిఐకి అప్పగించారు. ఓకే, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మా ప్రభుత్వ హయాంలో తారుమారు జరిగింటే నేను ఒక
ఫస్ట్ మనము మనుషులం అమ్మ, మనది ఒక సమాజం, ఒకరికొకరు సాయం చేసుకుంటాం. తర్వాత రాజకీయ పార్టీలు అన్నవి గత 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మానవ జాతి అన్నది వేల సంవత్సరాల నుంచి ఉంది. సో మనం మనుషులుగా ఫస్ట్ ఆలోచిద్దాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందంటే మేమే ఓపెన్ గా చెప్తున్నాము, ఎవరు చేశారన్నది మీరు పట్టుకొని వాళ్ళకి శిక్ష వేయండి. ఎంత పెద్ద శిక్ష కావాలంటే అంత శిక్ష వేయండి. కానీ దోషులు అనే వాళ్ళని పట్టుకోవాలి కదా. ఇప్పుడు ఎవడో తారుమారు చేస్తే అయిపోయిందమ్మా, ఇంకా కేసు అయిపోయినట్లా. ఎవరో తారుమారు చేస్తే అంటే మనకు అంత చేతగాని ప్రభుత్వం అది. సార్ చేతగాని ప్రభుత్వం కాదు సార్, ఆయన మాటలు చేతగాని అయిపోయాయి సార్. ఎందుకంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా వచ్చారు సార్. సుగాలి ప్రీతి కేసు 2017 నుంచి 18లో ఆయనకి ఇస్తే కూడా తీసుకోలేదు. 2019లో ఆయన పిలుచుకొని 2024 వరకు కూడా ఎంత గట్టిగా అంటే అంత బలంగా దూసుకుపోయి ఆల్ ఆఫ్ సడన్ గా అసలు కేసులో ఏమీ లేదు అనే విధంగా తీసుకొచ్చారంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ గా ముద్దాయిల క్లీన్ షీట్ ఇవ్వడమే సార్ ఇది. కాదు, ఇప్పుడు మనం కోరుకునేది కూడా అమ్మా, పాపకు న్యాయం జరగాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవి తారుమారయ్యా అంటున్నారు కదా, మీ దగ్గర ఆ స్పెసిఫిక్ మాటకు మీ దగ్గర సమాధానం ఉందా? సార్ తారుమారు 100% అసలు చెయ్యలేదు. తారుమారు అయ్యే సర్టిఫికేట్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. పోస్ట్ మార్టం తారుమారు ఎవరైనా చేయగలరా సార్? చేయలేరు. ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిందని సైటాలజీ రిపోర్ట్ తారుమారు చేయగలరా? చేయలేరు. ఆ అమ్మాయికి జరిగిన ఇక్కడ ఏదైతే గుర్తు ఉందో అది శారీ వల్ల కాదన్న రిపోర్ట్ ఉంది, దాన్ని ఎవరు చేయలేరు. సిడిఎఫ్డి రిపోర్ట్ ఉంది, చేయలేరు. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఒక స్కూల్లో మీకు ఆ స్కూల్ మీకు లగ్జరీ బెడ్రూమ్ కూడా పంపించాను. ఇదే లగ్జరీ బెడ్రూమ్ పవన్ కళ్యాణ్ గారికి చూపించి, సార్ నేను సుగాలి ప్రీతి కోసం చేయడం లేదు సార్, ఎందుకంటే సుగాలి ప్రీతి వచ్చి గుంతలోంచి అమ్మ అని నన్ను పట్టుకోదు నేను పోరాటం చేయడం వల్ల. కానీ ఇంకొక సుగాలి ప్రీతి అక్కడ కాకూడదు సార్. అక్కడ అమ్మాయిల డార్మెంట్ లో అసలు లగ్జరీ బెడ్రూమ్ అటాచ్డ్ విత్ అక్యూజర్ హౌసెస్ ఎందుకు పెట్టుకున్నారు? ఇది నిలదీయండి సార్ మీరు. ఒక 10 మందిని టీమ్ గా వేసి అసలు ఆ స్కూల్లో కానివ్వండి ఎందుకు అలా జరుగుతున్నాయి? నేను కూడా అసలు చూశాను, స్కూల్లో ప్రైవేట్ సీసీ ఫుటేజ్ ఒక సైడ్ కు వెళ్ళడం నేను చూశాను. అప్పుడు సార్ అమ్మాయి అదే లాస్ట్ సార్ పాపకు. అవును సార్, అదే లాస్ట్ సార్. మీకు మళ్ళీ బెడ్రూమ్ కూడా పంపించాను సార్. ఆ బెడ్రూమ్ లోనే ఏదో జరుగుతున్నాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని 2018లోనే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ కలెక్టర్ గారికి, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్పీ గారికి రాశాను సార్. సార్ అక్కడ చిన్నపిల్లల మీద బ్రోతల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి సార్, మీరు తీయండి సార్. నా ప్రీతిగా సార్, నా ప్రీతి కంటే ముందు చాలా జరిగాయి సార్, అవి తీయండి సార్ అని నెత్తి నోరు ముత్తు కొట్టుకున్నా కూడా ఒక్కరు కూడా ఇప్పటికీ కూడా ఎవరికి ఏ అధికారికి ధైర్యం లేదు, ఏ ప్రభుత్వ నాయకుడికి కూడా ధైర్యం లేదు సార్ ఆ స్కూల్ మీద వెళ్ళడానికి. మీరు చెప్పిన రిపోర్ట్లు అన్ని కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, డిఎన్ఏ రిపోర్ట్స్ కానీ, లేకపోతే ఎవిడెన్స్లు కానీ, అవన్నీ కూడా భద్రపరిచేది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మీరు అడిగితేనే ఆర్టీఐ ప్రకారం మీరు అడిగితేనే చాలా రోజుల తర్వాత మీకు ఇచ్చారని మీరే అంటారు. ఎవరు సొంత అంటే వారి అమ్మా నాన్న బాధితులమైన బయట వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎట్లా ఎవిడెన్స్ ను మార్చగలిగే శక్తి ఎవరుకుంటుంది? ఒకవేళ అలా మార్చారు అంటే పాత ఎవిడెన్స్ ఏముంది, కొత్తగా ఇప్పుడు పోలీసుల దగ్గర ఎవిడెన్స్ ఏముంది, అవి రెండు బయటపడితే టాలీ అవుతాయి కదమ్మా. సార్ అవి ఏవి అవసరం లేదు సార్. అసలు ఇప్పుడు సరే మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే నిక్కచ్చిగా తారుమారు అయ్యాయి. సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తారుమారు అయ్యాయి, విచారించండి. మీ అధికారం ఉంది, మీకు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి ఆ జత్వాని కేసులో ఏదైతే కనుక వేరే స్టేట్ లో ఉంటే కూడా ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి జైల్లో పెట్టారు కదా. దానికంటే పెద్దవాళ్ళు కాదు కదా సార్ అక్యూజర్ వాళ్ళు, మరి తీసుకొచ్చి పెట్టండి. జత్వాని కేసు అయితే ఫస్ట్ జూన్ జూలైలో ఫస్ట్ మీ కేసు టేకప్ చేస్తా అని చెప్పేసి ఆగ మేఘాల మీద ఆమెను వేరే రాష్ట్రం నుంచి పిలిపించేది. మన రాష్ట్రానికి సంబంధించిన విషయం కూడా కాదు. మన రాష్ట్రంలో ఓటు వేసిన ప్రజలకు ఏదైనా బాధ ఉంటే ఫస్ట్ మనకి తీర్చి తర్వాత వాళ్ళని చూడాలి. కానీ అది ఏదో జరిగిపోయినట్లు ఒక 2-3 నెలలు అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే సుగాలి ప్రీతి కేసే సాల్వ్ చేస్తారు లేకపోతే ఇది అనుకున్నాను. కానీ జత్వాని అని ఎంతగా వాళ్ళు దాన్ని పెద్ద చేశారంటే అసలు సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఉందన్నది కూడా మర్చిపోయేలాగా చేశారు వాళ్ళు. మర్చిపోయారు సార్. అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా వరకు కూడా గెలవకు ముందు చెప్పిన మాటలు మర్చిపోయారు సార్. సుగాలి ప్రీతి, నాకు రాజకీయాలు అనవసరం సార్, నాకు రాజకీయ మాటలు కూడా అనవసరం. కానీ నేను అడుగుతున్నది ఏంటంటే జత్వాని కేసు కూడా సార్, అక్కడ అమ్మాయి చంపబడలేదు, జత్వాని పాప కంటే పెద్దది బ్రతికే ఉంది. ఇంకొకటి ఏమంటే సార్, అసలు హీనియస్ కేసు ఎందుకు అంటున్నానండి సార్, మీరు ఆలోచించండి సార్. యాజ్ ఎ ఫాదర్ గా, మీరు యాజ్ ఎ మదర్ గా, నేను కూడా 14 సంవత్సరాలు ఒక ఆడపిల్లను, అప్పుడప్పుడే మెచ్యూర్ అయిన ఆడపిల్ల, అసలు ఆ రోజు చనిపోయినప్పుడు నా గురించి ఎంత బాధపడింటే సార్. అమ్మ కాపాడుతుండే, నాన్న కాపాడుతుండే, ఇద్దరు ఫెయిల్ అయిపోయాము కాపాడడంలో.
చాలా అసలు ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ మీకు పంపించాను సార్, చూడండి ఒకసారి హ్యాండ్ రైటింగ్ కానీ ఆ అమ్మాయి నేను ఉండడం కానీ. నేను చూశానమ్మా. అసలు టైప్ టైప్ చేస్తే వచ్చే హ్యాండ్ రైటింగ్ ఉంది ఆ అమ్మాయిది. అసలు దారుణం అమ్మా. అండ్ ఇది జరిగినప్పుడు ఎవరైనా కానీ మానవతా దృక్పథంతో, నేను ఇంకోటి కూడా అమ్మా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్లనే ఇది హైలైట్ అయింది, ఒప్పుకుంటాం. అండ్ రెండోది, మీరు ఈ సంఘటన జరగకపోతే మీరు ఇన్ని వందల వేల వీడియోస్ చేసేవాళ్ళు కాదు, ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు రాజకీయ నాయకురాలు కాదు, మీకు అవసరం కూడా లేదు, మీకు అసలు సంబంధం లేదు, మీరు బయటకు వచ్చే వాళ్ళు కూడా కాదు. మీ లైఫ్, మీ ఉద్యోగం, మీ దీంట్లో ఉండేవాళ్ళు. కళ్యాణ్ గారు దాన్ని హైలైట్ చేసినందుకు సంతోషం. అండ్ మీరు ఎప్పుడైనా మిమ్మల్ని పర్సనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులం పేరుతోనో మతం పేరుతోనో దూషించారమ్మా? నేను ఇన్ని రోజుల నుంచి వీడియోలు చేస్తున్నా, నేను కూడా మీరు చూసే ఉంటున్నా, వీడియోలు ఫాలో అయినరు. ఏ ఒక్క రోజైనా కానీ దీన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారు అని మా సైడ్ నుంచి ఎవరైనా అన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కానీ? అసలు అదే సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న కలిశాను సార్, లాస్ట్ మంత్ 26th కలిశాను. అసలు నిజంగా నేను పోవడానికి కలవడానికి చాలా భయపడ్డాను సార్. అంటే వెళ్ళడానికి కాదు కానివ్వండి, ఆ రూమ్ లోంచి అల్లరాని రూమ్ లోకి పోవడానికి నేను చాలా లోపల ఏదో ఒక తెలియని బాధలాగా ఉంది. అసలు నన్ను రిసీవ్ చేసుకుంటారో లేదో, ఏమంటారో. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నేను అన్నగారిని చాలా ప్రశ్నించినాను, ఎదిరించినాను. ఎందుకంటే ఒక తల్లి ఆవేదన, ఒక తల్లి ఆక్రోధన, ఒరే పాపకు న్యాయం జరగలేదు కదా, ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది? ధనవంతులు, ఏమంటే డబ్బు బలం ఉన్న వాళ్ళు, ధన బలం ఉన్న వాళ్ళు అయితే కనుక ఏమైనా చేయొచ్చా? నా కూతురు కూడా కూతురే కదా, ఒక ఆడపిల్ల కదా అనే బాధతో నేను కూడా ప్రశ్నించడాన్ని, ఎదిరించినాను సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళిన తర్వాత అసలు ఆ అమ్మ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం, ఎట్లున్నారు తల్లి అని చెప్పడం కానివ్వండి, ఆ రిసీవింగ్ కానివ్వండి, దాదాపుగా అర్ధగంట సేపు మాట్లాడారు. వాళ్ళ ఫోటోలు తీసుకుంటుంటే కూడా మీడియా వాళ్ళు కూడా పంపించేసి బయటికి వెళ్ళండి ఫస్ట్ అని పర్సనల్ గా మాట్లాడారు సార్. అదే నేను చాలా డిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చాలా చాలా డిఫరెన్స్ ఉంది అని మేమందరం అప్పుడు అనుకున్నాం. అక్కడ అందరూ కూడా అందరూ అనుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అన్న గెలిచిన తర్వాత మేము అనుకున్నాం సార్, మీరు నమ్ముతారో లేదో, కర్నూలులో పాలాభిషేకం చేశాను సార్ నేను రోడ్ల మీద కూర్చొని. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇండి కూడా, అరే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కోసమే గెలిచినారు, సుగాలి ప్రీతికి న్యాయం చేయడానికే గెలిచినారు. ప్రజలు డిప్యూటీ సీఎం ఆయన ఒక్క ఎమ్మెల్యే సీట్ అడిగితే 21 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, మినిస్టర్లు ఇచ్చారు, 100కి 100 స్ట్రైక్ పర్సెంట్ ఇచ్చారు ప్రజలని పాలాభిషేకం చేశాను. మరి అలా పాలాభిషేకం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సుగాలి ప్రీతి కేసు నా చేతుల్లో ఏం లేదని 2 చేతులు ఎత్తేసి ఇంకా వాళ్ళ వైపు ఉన్న మనుషులని, ఏదైతే గాద వెంకటేశ్వరరావు కావచ్చు, హైపర్ ఆది లాంటి వాళ్ళు కావచ్చు, జన సైనికులు, తర్వాత వీర మహిళలతో నన్ను మానసిక దాడి చేపించారు సార్ నా మీద. చూశానమ్మా, ఆయన గాది వెంకటేశ్వర, ఆయన నువ్వు ఒక రెడ్డివి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి కులాన్ని కూడా తీసి మాట్లాడిన పరిస్థితి. నాకు ఆ రోజు వరకు అమ్మా, నిజంగా నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు పెద్ద కులాల గురించి నేను ప్రస్తావించను, కానీ ఆ రోజు వరకు అంటే మీ బ్యాక్గ్రౌండ్ రెడ్డి అని నాకు తెలియదమ్మా, నాకు తెలియదు, నేను అంతవరకు కూడా తెలియదు. అంటే ఇవన్నీ కూడా బయట పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారమ్మా వాళ్ళు? నాకు అదే ఏం సాధించారు సార్? పవన్ కళ్యాణ్ గారికి నేను రెడ్డి అని తెలుసు, ఆల్రెడీ మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సార్ అని చెప్పాను ఆయనకి. మా హస్బెండ్ ఎస్టీ సార్ అని చెప్పాను. అయితే కూడా అవన్నీ పక్కన పెడితే సార్, క్యాస్ట్ కులాలు ఉండకూడదని చెప్పింది ఈయననే, ముద్దాయిలకైనా కావచ్చు, బాధితులకైనా కావచ్చు. అలాంటప్పుడు నేను రెడ్డి దాన్ని, సరే రెడ్డి కాదని చెప్పుకోవడానికి లేదు, భయపడితే ఆయన రెడ్డి అంతే, దాంట్లో తప్పేం లేదు సార్. నేను రెడ్డిలలో పుట్టడం నా తప్పు కాదు కదా సార్. రెడ్డి మరి సార్ దివ్యాంగురాలు అన్నారు, నువ్వు ఆ కులం కాదట కదా, అసలు నీకు ఏమంటారు, నువ్వు ఆ కోటలో తెచ్చుకున్నావు అంట కదా అని అంత అంత వ్యంగ్యంగా, అంత హేళనగా, నువ్వే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మనే నా హీరో అని చెప్పిన అతని వైపు నుంచి మనుషులు అలా మాట్లాడుతుంటే కనీసం మానవత్వం ఉండి, అరే ఆ అమ్మాయిని ఎందుకు మాట్లాడుతున్నారు కనీసం అని పిలిపించి మాట్లాడిన చరిత్ర కాదు సార్ పవన్ కళ్యాణ్ గారిది. ఆ రోజే నిజంగా సుగాలి ప్రీతి కేసుని సగం చంపేశాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు చెప్పినట్ల ప్రపంచమంతా నిజంగా, నేను ఈ రోజు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ అంటే ఏదో పలానా పార్వతి ఒక హ్యాండిక్యాప్ అమ్మ పోరాడుతుందని తెలియడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను దానికి కృతజ్ఞతగా ఎప్పటికీ ఉన్నాను సార్. అయితే మీరు ఫస్ట్ సంతకం అన్నారు, ఫస్ట్ సంతకం నేను ఊహించలేదు, ఆశించలేదు కూడా సార్. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా పనులు ఉంటాయి. కానీ మీ ఇంట్లో ఆడపిల్లలు తిట్టిన వాళ్ళ మీద పగ తీర్చుకున్నారు, ఎక్కడో జత్వాని కేసును తీసుకొచ్చి పగ తీర్చుకున్నారు, ఎక్కడో ఎమ్మెల్సీ అనంతబాబు గారి కేసు ని మీరు మళ్ళా పురోగతి చేసి అనితమ్మ గారు వెళ్లి పరామర్శించి మరి రూల్ కి అగేనెస్ట్ గా 2 ఉద్యోగాలు ఇచ్చి అంత చేస్తున్న మీరు మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసులో చేయడం లేదని ఒక తల్లిగా నాకు అడిగే హక్కు లేదంటారా? మీకొక్కరికే కాదమ్మా, సమాజంగా అందరికీ హక్కు ఉంది. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేసిన వాడు తప్పించుకుంటే రేపు వాడు ఎన్ని తప్పులు చేస్తాడు మళ్ళీ? ఎవరికైనా ఇటువంటిది అదే మాటనే
జరగదని అదే మాటనే కదా సార్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆడపిల్లల మీద చెయ్యి వేస్తేనే చెయ్యి నరికేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని చెప్పినందుకే కదా సార్ ప్రజలు నమ్మి మరి ఓటేశారు. ఇప్పుడు ఒకటమ్మా, ఈ విషయాన్ని మాత్రం ఒక అంటే సమాజాన్ని చూసిన వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా, ఒక ఆ, తండ్రిగా దీన్ని రాజకీయ కోణంలో అసలు చూడకూడదమ్మా. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న విషయంలో నాకు ఎక్కువ బాధ అనిపించింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తారుమారు చేశారంటే ఇప్పుడు ఎవిడెన్స్ దొరికేదాన్ని కూడా ఆ క్రైమ్ సీన్ దగ్గర ఆ రోజు నెక్స్ట్ రోజు దొరుకుతాయి, తర్వాత భద్రపరుస్తారమ్మా. మా ఎవిడెన్స్ ను తారుమారు చేశారు అని నువ్వు చేతులు దులుపుకొని అది కూడా ఒక రాజకీయ ప్రక్రియలో నువ్వు మాట్లాడడం అన్నది నాకు వ్యక్తిగతంగా నాకు చాలా తప్పు అనిపించిందమ్మా. ఇప్పుడు ఏదైనా ఏం చేయాలి, మనం ఇవ్వాల్సిన ఎవిడెన్స్ మనం ఇస్తాము. ఇంకా మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంది, లేకపోతే మీ దగ్గర ఇట్లా ఆలోచనలు ఉన్నాయంటే పిలిపించుకుని అవి మాట్లాడి, మీరు అడిగారమ్మా ఎవరైనా మీరు పిలిపిస్తే మేము ఉండేటువంటి చెప్తామని పవన్ కళ్యాణ్ గారికి ఏమని చెప్పారా మీరు? సార్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలుస్తారని దాదాపుగా 3 నెలలు వెయిట్ చేశాం సార్. ఒక కాల్ గానీ ఒక మెసేజ్ గానీ రాలేదు. అందుకనేసి మేమే వెళ్ళి అక్కడ గొడవ పడి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ అని అక్కడ ఉంటారు మొత్తం చూసుకుంటున్నది, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి గొడవ పడి మరి ఆ రోజు కలిసాం సార్. కలిసినప్పుడు కూడా చెప్పాను సార్, చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితులు సార్ ముద్దాయిలు. కర్నూలులో ఒక మినిస్టర్ వాళ్ళ తెలుగుదేశం పార్టీ మినిస్టర్ తో అక్యూజులు ఇంకా తిరుగుతున్నారు సార్. ఇలా అన్ని పెద్ద పెద్ద వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సార్. అందుకనే సుగాలి ప్రీతి కేసును వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్తే, అలా ఏం కాదమ్మా, చంద్రబాబు నాయుడు గారు అట్లా చాలా నిక్కత్త మంచి, చాలా మంచివారు, అట్లా దానికి ఎవరు సపోర్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత అదే లాస్ట్ సార్, ఇంకా చెప్పిన తర్వాత మళ్ళీ నేను 1.5 year ఆగాను సార్. ఏదైనా జరుగుతుందేమో, పురోగతి జరుగుతుందేమో, ఈ రోజు కావుతా రేపు అని తెలిసిన తర్వాత ఇంకా పూర్తిగా ఆయన మర్చిపోయారు సార్. మర్చిపోవడం కాదు కానీ వదిలేశారని చెప్పడం కరెక్ట్. ఎంత హైక్ తీసుకెళ్లారో సార్, ఆ ప్రపంచం అంతా తెలిసే విధంగా అంత హైక్ తీసుకోపోయినారు, ఒకేసారి ఉన్నట్టుండిగా కింద పడేసేసి అసలు ఈ కేసులో ఏమీ లేదు, నేను పోరాటం చేయడం వల్ల వాళ్ళకి 5 ఎకరాల పొలం వచ్చింది, 5 సెంట్ స్థలం వచ్చింది, 2 ఉద్యోగాలు ఇచ్చాయి, నోటికి ఎలా వస్తే అలా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశారు. నేను ఒక 30-35 ఏళ్ళుగా నేను రాజకీయాలు గమనిస్తున్నాను. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారిని చంపేశారో రాజీవ్ గాంధీ గారికి ఆ సింపతితో ఫుల్ ఓట్లు వేశారు. తర్వాత ఎప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయారో తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అది చాలా దోహదపడింది. అంటే మనుషుల్లో ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ సెంటిమెంట్ చాలా బలంగా ఉంటదమ్మా. అండ్ ఆల్సో జరిగితే ప్రతి ఇంట్లో మహిళ, తల్లి, అక్క, చెల్లి వీళ్ళంతా కనెక్ట్ అవుతారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు 4 ఏళ్ళు ఆ విషయాన్ని పెద్దగా మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన రిజల్ట్స్ లో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ అన్నది కూడా ఒక ప్రధాన భూమిక పోషించింది అనడంలో ఎటువంటి ఇది లేదమ్మా. ఎందుకంటే ఒక కూతురు గాని, ఒక అమ్మ గాని, ఒక అక్క, చెల్లి, లేకపోతే అమ్మమ్మ వీళ్ళందరూ కూడా ఓటేసే ముందు ఎందుకు వేస్తున్నాం అనేది వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా నిలబడ్డాడు, రేపు ఆ అమ్మాయికి న్యాయం చేస్తా అంటున్నాడు, ఎలాగైనా అంటున్నాడు అన్నప్పుడు ఓటు వేయడానికి అది కూడా చాలా పెద్ద ప్రభావం చూపించిందమ్మా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, పవన్ కళ్యాణ్ కి అందరికి అండ్ ఇప్పుడు అయిపోయిన తర్వాత నేనేమి చెయ్యలేను అంటే ఇంకా చనిపోయిన అమ్మాయికి న్యాయం ఎట్లా జరుగుతుంది? అదే కదా సార్, ఇప్పుడు నేను అడుగుతున్నది కూడా పవన్ కళ్యాణ్ గారిని అదే. ఇప్పుడు మీరు ఫస్ట్ సంతకం అన్నారు, ఆ సంతకం చేయాల్సిన పెన్ను ఎవరికి అమ్మేసినారో చెప్పడం లేదు. ఇప్పుడు ఇవన్నీ డౌట్స్ రావా సార్? మీరు ఉన్నట్టుండి కనీసం అధికారం మన చేతిలో పెట్టుకొని, అసలు ఏ అధికారైనా మీ దగ్గరికి వస్తారు, సీఎం తర్వాత మీరే సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత సీఎం మీరే. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు సార్ట్ అవుట్ చేస్తామంటే నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా వద్దన్నారు. ఎందుకంటే ఒక భారతదేశ పౌరురాలు, ఒక చిన్నారి, ఒక 14 ఏళ్ళ అమ్మాయి, అమాయకురాలు, ఆ అమ్మాయిని ఇంతగా చేస్తే ఎవరు కూడా ఎందుకు వద్దంటారు? ఎవరు వద్దరు. తీసుకొని చేస్తా అంటే డీజీపీ గాని, లేకపోతే సిబిఐ కానీ, ఇప్పుడు పైన కూడా మీరు పొత్తులో ఉన్నారు, సిబిఐ వాళ్ళతో మాట్లాడి లేదండి దీనికి స్పెషల్ గా తీసుకోవాలి అని చెప్తే ఎందుకు వద్దంటారండి? లేదు మేము చెయ్యము అని ఎందుకంటారు? ఎవరు అన్నారు సార్, కాకపోతే ఈయన మనసులో ఉంచి దాన్ని తొలగించేశారు. అసలు నేను న్యాయం చెయ్యాలనే కోతన నిజంగా సార్, ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్, కేవలం ఒక పొలిటికల్ ఇష్యూగా తీసుకెళ్లి సుగాలి ప్రీతి సింపతితో, సరే ఆయన అనుకున్న 100% కాకపోయినా కనీసం 50 to 60% అయితే ఖచ్చితంగా మీరు చెప్పినట్ల తల్లి, చెల్లి అందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే, ఒక దివ్యాంగురాలకి సపోర్ట్ గా నిలబడ్డారు, ఒక చిన్న పిల్లని అఘాయిత్యం చేస్తే ఆయనకు ఫస్ట్ సంతకం అన్నారు కాబట్టి మనం మార్పు కోసమన్నా వేద్దాము,
ఆ తల్లి పోరాటం కోసం వేద్దామన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు సార్. అలాంటివి అలాంటి హ్యూమన్ ఎమోషన్స్ ప్లే బిగ్గర్ రోల్ అమ్మా. నీకు ఏదైనా మీరు చూసుకుంటే మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ అన్నవి చాలా ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇప్పుడు ఎంతమంది మీరు ఒక తల్లిగా మీరు పడే బాధ అది ఎవ్వరు కూడా అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు, కానీ వాళ్ళకు కూడా రాష్ట్రం మొత్తం కూడా ఈ ఇన్సిడెంట్ వల్ల చాలా బాధపడ్డారమ్మా. అంటే ఒక తల్లిగా మీరు ఎంత మనోవేదనకు గురవుతున్నారో మాకు తెలుసు, కానీ ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యారు. అంటే ఇది జరుగుతుంది, ఇది జరగకుండా ఉంటే బాగుండేది, ఇంకొకరికి జరగకూడదు అని చెప్పి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కాదమ్మా, నిన్న మళ్ళీ కూడా నాకేమనిపించిందంటే, ఇప్పుడు మీరు బాధపడి మీరు ఇంత పోరాటం చేస్తుంటే ఇప్పుడు కూడా సుగాలి ప్రీతి విషయంలో సింపతి తెచ్చుకోవాలన్నట్లు పవన్ కళ్యాణ్ గారు ఏదో నేను అన్ని ట్రై చేశాను, అన్ని ఆప్షన్స్ అయిపోయాయి అన్నట్లు చెప్పడము మీరు మీరు ఎలా చూస్తారమ్మా దాన్ని? సరే, అన్ని అబద్ధాలే సార్. అసలు ఒక్క స్టెప్ కూడా, కనీసము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు సుగాలి ప్రీతి కోసం. అన్నగారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు. అందుకే సార్ నేను కూడా అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే ఇప్పుడు చూస్తే ఆయనకు రీచ్ అవుతే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నాను సార్, మీరు ఓపెన్ అపాయింట్మెంట్ ఇవ్వండి. మనకి ఇట్లా రూమ్ లో అపాయింట్మెంట్ వద్దు, ఓపెన్ అపాయింట్మెంట్ ఇవ్వండి, విత్ మీడియాతో ఇవ్వండి. నేను మీకు ఆ రోజు ఏ సాక్ష్యాలు చూపించాను, ఏ ఫొటోస్ చూపించాను, ఎవరు ముత్తాయిలు ఎవరికి సన్నిహితులను చూపించాను, గెలిచిన తర్వాత ఏం చెప్పాను, ఇవన్నీ కూడా మేము తీస్తాము. రిపోర్ట్స్ మా దగ్గరే ఉన్నాయి. మీరు ఈ 2 సంవత్సరాల్లో ఎంతమందిని సిట్ ఆఫీసర్లు వేశారు, ఎంతమందిని ఎంక్వైరీ చేశారు, మీ దగ్గర పేపర్ రూపంలో ఏముంది సుగాలి ప్రీతి కేసు గురించి, అది కూడా బయట పెట్టండి సార్. ఒక్కటి సార్, ఆయన నిన్న చెప్పిన మాటకు నా 9 ఏళ్ల అలుపెరగని పోరాటాన్ని బుగ్గిలో కలపడమే కదా సార్ ఈ మాటలు. పైగా అది రాజకీయం కూడా చేయాలని చూస్తున్నారమ్మా. అది చాలా ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ అయినా నేను ఈ వీడియో మీతో చేసేదమ్మా, సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవరైనా తారుమారు చేసింటే ఎంతటి వాళ్ళైనా వాళ్ళని కూడా శిక్షించండి. ఎందుకంటే తారుమారు చేయాలని కూడా తప్పు. ఆయన ప్రకారం చెప్తున్నారు, తారుమారు కాలేదన్న విషయం అందరికీ తెలుసు. శిక్షించండి. శిక్షించి ఎందుకు తారుమారు చేస్తున్నారో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆడబిడ్డ న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, ఒక సమాధానం అనేది రావాలి, నిందితులకు శిక్ష పడాలి, ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగకూడదు. ఇది ఎవరైనా ఇదే కోరుకునేది. సో ఇప్పుడు మీరు అమ్మ మళ్ళీ ఒకవేళ అంటే మన వీడియో జనసేన వాళ్ళు చూస్తారు, లేదా ఇంకోటి చూస్తారు. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, జనసేన వాళ్ళకు కూడా ఎవరు రాజకీయాలు చేయడానికి కొన్ని విషయాలు రాజకీయాలు చేయకూడదమ్మా. ఇప్పుడు మీరు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను విమర్శించినా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా మేము అర్థం చేసుకోగలం. ఎందుకంటే మీరు అడిగేది ఒక్కటే, మాకు న్యాయం కావాలి, మేము రాజకీయ నాయకులం కాదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గెలిస్తే మీరు పాలాభిషేకం చేసింది కూడా నా కూతురికి న్యాయం జరుగుతుందని తప్పితే ఏదో రాజకీయంగా ఎదగాలని కాదు. అది ఏది లేదమ్మా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే మీరు వెళ్ళి వారితో మాట్లాడడానికి మీరు రెడీగా ఉన్నారా? సార్, పవన్ కళ్యాణ్ గారు పిలిచాలి సార్. ఎట్లా పిలవాలి అంటే ఓపెన్ డిబేట్ గా, ఇది చెప్పాను కదా సార్, ఓపెన్ అపాయింట్మెంట్ ఇవ్వాలి సార్. 11 సార్లు నేను కర్నూలు నుంచి దాదాపుగా విజయవాడకి 380 కిలోమీటర్లు ఒక యుద్ధం లాగా వెళ్ళాలి నేను. అట్లా 11 సార్లు వెళ్ళి వెయిట్ చేసి ఆయన ఆఫీస్ దగ్గర అపాయింట్మెంట్ లేక వెనక్కి తిరిగి వచ్చాను సార్. నేను ప్రయత్నం చేశాను, కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒక్క ప్రయత్నం అన్నా సుగాలి ప్రీతి కేసును చేశారా చెప్పండి. నేను చెప్పాను, అన్న మీరు మమ్మల్ని పిలవండి, డీజీపీ గారిని పిలవండి, రవిశంకర్ అయ్యన్నారు అడిషనల్ డీజీపీ గారిని పిలవండి, హోంశాఖని పిలవండి, హోమ్ మినిస్టర్ గారిని పిలవండి, అందరినీ పిలిపించి కూర్చోబెట్టేసి వీళ్ళ దగ్గర ఏమున్నాయి, మీ దగ్గర ఏమున్నాయి, వీళ్ళ అనుమానాలు ఏంటి, అసలు ఏ దిశగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని అడగండి, విత్ ఇన్ 1 month లోనే క్లియర్ అయిపోతుంది. నేను ఆ రోజు గెలిచినప్పుడు కూడా పిలిచినప్పుడు కూడా అదే చెప్పాను సార్. కానీ ఆయన చేశారా? నాకు అసలు అర్థం కావడం లేదమ్మా. ఈ కేసు గెలవక ముందు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తిన్నా, జగన్మోహన్ రెడ్డి గారు పడుకున్నా, ఆయన అసెంబ్లీలో మాట్లాడినా, వేరే ఊరికి పోయినా, లండన్ కు పోయినా, ఎక్కడికి పోయినా కూడా గులకరాయి జరిగినా అన్నిటికీ మీరు చెప్పినప్పుడు ఈ రోజు మీరు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తే మీరు ఇంకా ఓర్చుకోవాలి కదా సార్. ఏమయ్యా పవన్ కళ్యాణ్, అప్పుడు నేను చేయలేదని అంతగా చించుకున్నావు కదా, మరి ఈ రోజు చెయ్య న్యాయం అని అడుగుతారు కదా. అడిగినప్పుడు మనము నోరు ముయ్యాలి కదా. అప్పుడు మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది సార్? మళ్ళీ ఒక వీడియో కూడా చూసానమ్మా, హైపరాది మాట్లాడుతూ మీకు ఆస్తి వచ్చింది, మీకు ఉద్యోగం వచ్చింది, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గురించి కదమ్మా. ఇక్కడ ఒక్కటమ్మా, నేను ఒక మనిషిని ఏ ఆస్తి రిప్లేస్ చేయలేదు, ఏ ఉద్యోగం రిప్లేస్ చేయలేదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదో మీకు వచ్చింది, అది గవర్నమెంట్ మీకు స్పెషల్ గా ఇచ్చిందా, అందరికీ ఇవ్వాల్సిన రూల్ ప్రకారం ఇచ్చిందమ్మా మీకు? సార్, యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం GOMS నెంబర్ 95/1986 SC/ST యాక్ట్ సార్.
నాకు ఆ యాక్ట్ లేకుంటే గనక పవన్ కళ్యాణ్ గారు అర్చిన గీపెట్టిన పోరాటం చేసిన ఇచ్చేవాళ్ళ. అసలు ఇంకొకటి ఏమంటే అతి దారుణమైన విషయం ఏంటంటే అది జరిగిన విత్ ఇన్ 30 డేస్ లోనే ఇవ్వాలి. మరి మీరు అప్పుడు మాట్లాడలేదు 2015 నుంచి 19 వరకు కూడా మాట్లాడలేదు ఇవ్వమని. సార్ ఒకటి సార్ 2017లోనే మాకు ఇవన్నీ వస్తాయని తెలుసు, ఇవన్నీ రావాలని తెలుసు. కానీ ఎప్పుడైనా వచ్చేవే అవి. మేము దానికోసం పోరాటం చేయలేదు కదా. నేను ఎక్కడే గాని మీరు చూడండి సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను, పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. ఎక్కడే గాని ఆ పేపర్లన్నీ కూడా ఉంటాయి కదా మీ దగ్గర. ఆ పేపర్లలో ఎక్కడే గాని ఇదిగో మాకు పలాంది రావాలి దీనికోసం మీరు అడగండి అని అడిగానా? నాకు కావాల్సిందల్లా నా 14 సంవత్సరాల పిల్లను అతి దారుణంగా కనీసం తిండి నీళ్లు లేకుండా చంపిన ఆ నా కొడుకులకి శిక్ష పడాలి అని అదొక్కటే చేస్తారు అడుగుతున్నాను. ఖచ్చితంగా అంతే కదమ్మా. ఇప్పుడు ఇంకోటి, మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తాం, అది కూడా తప్పమ్మా. ఎందుకంటే అది మళ్ళా రాజకీయాల కోసం వాడుకున్నట్టయింది. మనం అందరం కోరేది కూడా, పవన్ కళ్యాణ్ గారు మీకు అధికారం ఉంది, దయచేసి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎలక్షన్స్ కు ముందు మీరు చూపించిన శ్రద్ధలో 10వ వంతు శ్రద్ధ చూపించినా ఇప్పుడు ఆ, నిందితులు బయటపడే అవకాశం ఉంది. మీరు దయచేసి ఇంకా దీన్ని ఏదో రాజకీయమనో లేకపోతే ప్రతి చోట వెళ్ళి సింపతి తెచ్చుకోవాలని కాకుండా, సింపతినో లేకపోతే న్యాయమో లేకపోతే ఒక లాభమో కావాల్సింది బాధితుల కుటుంబానికి. ఎందుకంటే మీకు న్యాయం జరగాలమ్మా. ఎప్పుడైతే అది. నిందితులకు శిక్ష పడితే అప్పుడు మీకు అది లాభం చేకూరుస్తుంది. అంటే ఏది అదే మీరు దానికోసం ఫైట్ చేస్తారు. ఏదో ఆస్తి ఇస్తే లాభము, ఉద్యోగం ఇస్తే లాభము, ఇది కాదు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. మీరు దానికి అసలు నా కూతురు సార్ ఒకటి సార్, ఒకవేళ ఇన్ కేసు వాటి కోసమే నేను పోరాటం చేసి ఉంటే అవి నాకు ఇప్పుడు కాదు కదా సార్, 2021లోనే వచ్చాయి కదా. మరి 2021లో వచ్చినప్పుడు మరి మీరెందుకు మళ్ళీ ఏ ఏ రకంగా న్యాయం చేయాలని మీరు అంతగా ఊగిపోయి మాట్లాడారు చెప్పండి. అంటే దోషులకు శిక్షించాలనే కదా సార్. ఇప్పుడు సరే ఇవన్నీ నాకు డబ్బులు మాత్రమే ఇచ్చారా? కాదమ్మా, డబ్బులు, ఏ ఉద్యోగము, సార్ సార్ ఉద్యోగము, డబ్బులు ఒక లేకపోతే నిమిషం సార్, సంపాదన ఇవన్నీ కూడా యాక్ట్ లేకుంటే మాకు ఇచ్చేవారా? సరే మాకు కాదు సార్, చాలా మందికి ఇచ్చారే. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు దానికి సుబ్రహ్మణ్యం కేసులో కూడా మీరు ఇచ్చారు కదా. మరి వాళ్ళు చెప్తున్నారా మేము పోరాటం చేయడం వల్ల ఇవన్నీ వచ్చాయి కాబట్టి మీకు న్యాయం ఇదే అని చెప్పట్లేదే. అనితమ్మ గారు ఇంటికి వెళ్లి ఓదార్చి ఏడ్చి ఆ సిట్టు వేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నడిపించి విత్ ఇన్ 1 మంత్ లోనే 2 మంత్స్ లోనే వాళ్ళకి శిక్ష పడాలి, అనంతబాబు శిక్ష పడాలని అంత ఇంట్రెస్ట్ చూపించినారు కదా సార్. మరి సుగాలి ప్రీతి కేసులో కూడా అంతే కదా సార్. అంతే కదమ్మా. మరి అదే మీరెందుకు చూపించలేకపోతున్నారు? వాళ్ళకిచ్చారు మాకిచ్చారు, వాళ్ళకే కాదు సార్. రాష్ట్రంలో మీ చేతిలోనే ఉంది. అడగండి, సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ ఎస్టీ శాఖ ఉంది కదా, అడగండి. అయ్యా ఆమెకు మనం ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చామా, లేకపోతే కనుక ప్రభుత్వంలోంచి కానీ నా జేబులోంచి కానీ ఆమెకి ఏమైనా అడిగిందా, లేకపోతే ఇచ్చామా అడగండి. ఇప్పటికీ కూడా సార్ మాకు ఏదన్నా అంతో ఇంతో న్యాయం యాక్ట్ ప్రకారం కానివ్వండి, కేసులో ముందుకు పోవడం కానివ్వండి జరిగింది జగన్ గారి ప్రభుత్వంలోనే. కానీ జగన్ గారి ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదని నేను ఎదిరించాను. నేను ఒక వ్యవస్థతో పోరాడుతున్నాను కానీ అక్కడ ఉన్న మనుషులతో కాదు సార్. అంటే మీరు కూడా నా బాధ కాదమ్మా, మీరు కూడా అదే చెప్తున్నారు కదా. ఈ ఉద్యోగం రావడము, ఈ ల్యాండ్ ఇది కాదు సమస్య. మాకు అసలు సమస్య వచ్చేసి న్యాయం జరగాలి, పాపను ఎవరు చంపారో వాళ్ళకు శిక్ష పడాలి, అదే అసలు సమస్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే గారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, మ్యాటర్ ని తప్పించడానికి తారు ఏమంటారు సీరియస్నెస్ ని తగ్గించడానికి ఇట్లా చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు అక్కడ జరిగింది ఒక 14 సంవత్సరాల చిన్నపిల్ల 10th క్లాస్ అమ్మాయి హాస్టల్లో జరిగింది. అరే ముందు అసలు అక్కడ ఇక్కడంగా ఏమన్నా జరుగుతున్నాయి అనేది పక్కన పడేసి వీళ్ళకి నేను పోరాటం చేయవల్లే 5 ఎకరాల పొలం వచ్చింది, 5 సెంటర్ స్థలం వచ్చిందని సోది చెప్పినట్ల అది డంబురావు చెప్తారు చూడండి సార్, పొద్దున వచ్చి మనకి ఇళ్ళ కాడికి అలా చెప్తున్నారే. అవన్నీ నా కూతురి కాలి గోటికి సరిపోతాయా చెప్పండి? బ్రతికునింటే ఈ పాటికి ఎంబీబీఎస్ అయిపోయేది. ఆ అమ్మాయి మీరు ఆల్రెడీ చూసారు, ఆ అమ్మాయి మార్కులు కానివ్వండి, ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ కానివ్వండి. ఒక మంచి నేను ఒక ఉత్తమరాలైన కూతుర్ని కదా నేను కోల్పోయింది. దానికి మీరు డబ్బులతో పోలుస్తారా? అలా డబ్బులకే ఒకవేళ నేను నా కూతుర్ని అలా డబ్బులకే పోల్చేటట్టుకుంటే కనుక ఈ రోజు వరకు నేను ఆగాల్సిన అవసరం లేదు సార్. బరియల్ చేసి ఇంటికి వచ్చాము, ఇంటికి వస్తేనే సూట్ కేసులు తీసుకొని వాళ్ళ స్కూల్ వాళ్ళు ఈ కేసు పెద్దగా అవుతుందని చెప్పేసి కాలు బేరానికి వచ్చారు. కాంప్రమైజ్ కమ్మన్నారు. నేను కాలేదు. కాంప్రమైజ్ అయింటే కనుక మీకంటే ఒక సుగాలి ప్రీతి కేసు అసలు ఇష్యూ ఉండేది కాదు కదా సార్. మీకంటే ఎక్కువ ఇస్తారు కదా సార్ వాళ్ళు. నాకు ఇప్పుడు కాంప్రమైజ్ అయినా ఇస్తారు కదా. నా కూతుర్ని నేను అమ్ముకోదలుచుకోలేదు కదా సార్. ఆ రోజైనా ఈ రోజైనా అదే మాట కదా. నేను అదే చెప్తున్నాను సార్. అక్కడ డబ్బులు ఏదో డబ్బులు వచ్చాయి మీకు అని మాట్లాడడమే తప్పమ్మా. ఇంకొకటి ఒక కొద్దిగా బ్యాక్ వెళ్తే అమ్మా, ఇప్పుడు పాపకు ఆగస్టు 19, 2017లో జరిగింది. వాళ్ళు సూసైడ్ అన్నారు. కానీ అంతకు ముందు మీతో పాప ముభావంగా ఉండడం గాని లేకపోతే ఇట్లా జరుగుతుందని మీరు ఏమన్నా అనుకున్నారమ్మా? అసలు మీరు అసలు అంటే ఏదో అసలు
సార్ పాప చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ సార్. తర్వాత ఇంకొకటి నేను హ్యాండిక్యాప్ కదా సార్. ఆ పాప నన్ను చాలా అంటే ఆ నన్ను తల్లిగా చూసుకునేది సార్. అంటే అంత చాలా ఇన్నోసెంట్. ఇంకొకటి ఏమంటే ఎక్కువ మాట్లాడదు. పెద్దలంటే చాలా గౌరవము. ఆ అమ్మాయి వే ఆఫ్ డ్రెస్సింగ్ కానివ్వండి, వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, మితంగా అంతే. అందరికి కూడా వాళ్ళు ఫ్రెండ్స్ స్టేట్మెంట్ లో చెప్పారు సార్. నేను ఎస్టీ నాది ఎస్టీ. నేను కొంచెం కష్టపడ్డానంటే నేను ఒక మంచి పొజిషన్ లో ఉంటాను. మా అమ్మని బాగా చూసుకోవాలి. మా అమ్మ నా కోసం చాలా కష్టపడుతుంది. హ్యాండిక్యాప్ అయినా అని ప్రతి ఒక్కరితో చెప్పుకునేది సార్. ఇంకొకటి ఏమంటే సార్, పాప చనిపోయే ఒక 10 డేస్ ముందే ఇంటికి వచ్చింది. 10 డేస్ కాదు సార్, 1 వీక్ ముందు 11th ఆగస్టు 11th ఆ రోజు సండే బాబుకు రాఖీ కట్టడానికి ఇంటికి వచ్చింది. రాఖీ పండగకి ఇంటికి వచ్చింది. హ్యాపీగా ఉండింది, తినింది, వెళ్ళింది. అయితే ఆగస్టు 17వ తేదీ నాకు కాల్ చేసింది సార్. పాప మధ్యాహ్నం 3 గంటలకి ఆ టైంలో నాకు కాల్ చేసింది. అప్పుడు కాయిన్స్, రూపాయి కాయిన్స్ ఉన్నాయి సార్. 17వ తేదీ దాదాపుగా నాతో 4 నిమిషాలు మాట్లాడింది. చాలా డల్ మాట్లాడుతుంది. అమ్మ ఏం రా అంత డల్ గా మాట్లాడుతూ ఏం చేస్తున్నారమ్మా? ఆ, ఏదో టాబ్లెట్స్ వేసాడు. మనము అప్పుడు హాస్టల్స్ లలో అవి డీఫార్మింగ్ టాబ్లెట్స్ వేస్తారు కదా సార్. డీవార్మింగ్ టాబ్లెట్స్ అవి వేశారు అట్లని చెప్పారు మేము అడిగితే కూడా. తర్వాత ఇంకా ఏదో చెప్పబోతుంది సార్. ఒకటే ఒకటి అడుగుతుంది, అమ్మ మీరు ఎప్పుడు వస్తారు, మీరు ఎప్పుడు వస్తారు, మీరు ఎప్పుడు వస్తారు అడిగితే, అమ్మ ఫ్రైడే కదరా రేపు, ఒక 2 days ఉంటే సండే నీకు చికెన్ చపాతి తీసుకొని వస్తాంలే అని చెప్పడం జరిగింది. మీ అయితే సిస్టర్ ప్రీతి రథంగా వాళ్ళు మాట్లాడుతుంది ఎవరో సార్. రూపాయి కలిశారు కాయిన్ కదా, వేసింది. మీ సిస్టర్ వాళ్ళు ఎవరో కలిశారు కదా. చెప్తాను సార్. రూపాయి కాయిన్, అదే సార్, రూపాయి కాయిన్ వేసింది. మాట్లాడుతున్నాగానే ఎవరో బలవంతంగా కట్ చేసినట్లు కట్ చేసేసారు సార్. నాకెందుకో ఏదో బాధ అనిపించి మా సిస్టర్ కి చెప్పాను, మా అక్కకి చెప్పాను. గోశాల ఉంది సార్, అక్కడ పోయే రూట్ లో గోశాల ఉంది. అమ్మ ఒకసారి మీరు వెళ్ళిరండి, నేను పోవడానికి కాదు, ఒకసారి అట్లకి స్నాక్స్ ఏం కావాలో అవి ఇస్తాను, తీసుకొని పోయి ఇచ్చేసి ఒక 2 రోజులు ఆగమని సండే వస్తాను అని చెప్పాను సార్. మీకు సీసీ టీవీ పంపించాను కదా సార్. ఆ రోజే అక్క వాళ్ళు పోయారు. మీరు ఆ కవర్ కూడా చూసి ఉండొచ్చు. కవర్లు అవును, పట్టుకొని వస్తుంది స్నాక్స్. అవును. అక్కడికి మా అక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత గట్టిగా పట్టుకొని చాలా ఏడ్చేసిందండి సార్. మొత్తం కళ్ళంతా రెడ్డిగా అయిపోయాయంట. చాలా ఏడ్చిందంట సార్. అయితే ఈ మా అక్కను గట్టిగా పట్టుకొని ఏడ్చడం అనేది హాస్టల్ వార్డెన్ హరిత ఉంది సార్. ఆమె అన్అఫీషియల్ వైఫ్ టు A1 A2 A3 ముగ్గురికి. ఆమెకు భర్త లేడు. అన్అఫీషియల్ వైఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ A1 A2 A3కి. ఆమె అక్కడి నుంచి గమనిస్తూ దూరం నుంచి గమనిస్తుంటే మా అక్క అడిగిందంటే, ఎవరు మామ అంతగా మనల్ని చూస్తాందంటే, ఆమె జనార్దన్ రెడ్డి మనుషులేమ్మా, ఆమె ఇక్కడ అందరికి పనులకంతా పెద్ద పనామా అని చెప్పిందంటే సార్. తర్వాత ఎందుకు ఏడుస్తున్నామా చెప్పమ్మా అంటే, అమ్మోళ్ళు ఎప్పుడు వస్తారు, అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారంటే, 2 రోజులు ఆగురా వస్తారు సండే, నువ్వేమన్నా ఇప్పుడు ఇంటికి వస్తావా అంటే, ఉంటే కూడా పాప వెనక్కి చూస్తూ భయపడుతుందండి సార్. ఆ, ఆ హరితాన్ని చూసి భయపడుతుంది ఏదో చెప్పడానికి. సర్లే అనేసి ఇంక నైట్ నాకు అన్నం కూర్చుని తినేటప్పుడు, అమ్మ ఇట్లా పాప అయితే బాగా ఏడ్చింది, రేపు పొద్దున వెళ్ళండి అని అనుకున్నాం సార్. మరుసటి రోజు వెళ్దాం అనుకున్నప్పుడు నైటే లేదు పాప. 18వ తేదీ అక్క వాళ్ళు పోయారు సాయంత్రము. మీరు స్నాక్స్ తీసుకొని పైకి వెళ్తున్నారు కదా సార్. పైకి వెళ్ళేటప్పుడు 2 స్టెప్పులు ఎక్కిన తర్వాత ఎవరో పిలిచారు. వెనక్కి వెళ్ళింది. పిలిస్తేనే కదా సార్ ఎవరైనా వెనక్కి వెళ్తారు. మెట్లు ఎక్కుతుంది, హాస్టల్లోకి వెళ్ళాలి. కానీ హాస్టల్లోకి వెళ్లకుండా ఏదైతే మీకు చెప్పానో సీక్రెట్ బెడ్రూమ్, అక్కడి నుంచి ఎవరో పిలిచారు. ఇంకా అదే లాస్ట్ సార్. సీసీ ఫుటేజ్ లో ఎక్కడ లేదు ఇంకా పాప. వీళ్ళు మినిట్స్ ఇచ్చారు, సీసీ మినిట్స్ ఇచ్చారు పోలీస్ వాళ్ళు. దాంట్లో కూడా ఆ రోజు నైట్ భోజనానికి రాలేదు. మరుసటి రోజు పొద్దున్న కూడా టిఫిన్ చేయలేదు సార్ పాప. కానీ వార్డెన్ హరిత మాత్రం 2 రకాల టిఫిన్లు చేసిందని చెప్తుంది. 2 రకాల టిఫిన్లు చేస్తే సార్ 8:30కి చేసింటే 11:40కి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్తున్నారు. వితిన్ 2 hours లో 2 రకాల టిఫిన్లు అరిగిపోతాయా సార్? స్మాల్ ఇంటెస్టైన్ ఫిల్డ్ విత్ గ్యాసెస్ అని ఉంది, లార్జ్ ఇంటెస్టైన్ ఫిల్డ్ విత్ గ్యాసెస్ అని ఉంది. కనీసం యూరిన్ కూడా రాలేదు సార్. ఆ అమ్మాయి చనిపోయింది అని అంటున్నారు కదా సార్. యాజ్ పర్ దాని ప్రకారము ఫారెన్సిక్ బుక్స్ కానివ్వండి, దాని ప్రకారం చనిపోయిందంటే కంపల్సరీగా స్టూల్ తర్వాత యూరిన్ అనేది కామన్. కానీ అదేమి రాలేదు పాపకు. అంటే అక్కడ ఏదో పెద్ద జరుగుతుంది సార్. ఆ జరగడానికి ఈ పిల్ల విట్నెస్ అయినా అయిండొచ్చు, లేదంటే ఈ పిల్ల మీద ఏదో అగత్యం జరిగితే చెప్పుకోలేకపోతుంది. అది వాస్తవం. అవి బయట పడకూడడానికి ఈ డ్రామా చేశారు సార్ స్కూల్ వాళ్ళు. మెయిన్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ చాలా మాకు తర్వాత తెలిసినవి అన్ని పేపర్లలో మీకు పంపించాను. నర్తనశాల అని, అవును. కట్ట మనుషుల కట్టప్ప ఎవరని, ఇవన్నీ కూడా అసలు వాళ్ళ కెరియర్ అనేది మంచిది కాదనేది మాకు తర్వాత తెలిసినవి సార్. ఇప్పుడు ఇంకోటమ్మా, పర్లేదు, రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తారుమారు చేశారు అంటున్నారు కదా. ఈ ఆ ఇప్పుడు ఎవరైతే మీరు A1 A2 A3 అంటున్నారో వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళమ్మా. లేదు సార్, పక్కా టీడీపీ ప్రభుత్వం వాళ్ళే.
నేను ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోటోస్ సహా అక్యూజ్డ్ ఎవరిని జనార్దన్ రెడ్డి స్కూల్ డైరెక్టర్ సార్, ఆయన ఉమ్, చంద్రబాబు నాయుడుతో కలిసిన ఫోటోలు చూపించాను, అత్యంత సన్నిహితులు అని చెప్పాను. కర్నూలులో మినిస్టర్, ఇప్పుడు టీడీపీ మినిస్టర్ క్లాస్ స్కూల్ స్కూల్ మేట్స్ సార్ వాళ్ళు. అసలు ఎంత విచిత్రం అంటే క్యాన్వసింగ్ కూడా ముద్దాయిలతో తిప్పుకొని క్యాన్వసింగ్ చేసిన ప్రథములు ఉన్నారు సార్ నా జిల్లాలో, మరి కర్నూలు ఎట్లా జిల్లాలో. కాదమ్మా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎట్లా తారుమారయ్యే అవకాశం ఉంది? ఒకవేళ అంటే ప్రజలకు అర్థం కావడానికి ఎట్లా తారుమారయ్యే అవకాశం ఉందమ్మా? ఏది తారుమారైంది? ఏ పేపర్ తారుమారైంటది? ఏ విషయం తారుమారైంటది పవన్ కళ్యాణ్ ప్రకారం అసలు? సార్ పవన్ కళ్యాణ్ గారి ప్రకారము అసలు లాజిక్ లేకుండా అసలు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మెయిన్ దాన్ని నిజంగానే ఆయన విత్డ్రా చేసుకోవాలా సార్. ఒకటి మీరు బాగా వినండి సార్, ఆ వీడియోస్ ఇప్పుడు చెప్పినది, నిన్న చెప్పినది, ప్లస్ వైజాగ్ లో చెప్పినది ఏంటంటే, బాధితులం ఎవరైతే ఉన్నామో తల్లిదండ్రులము, ఫ్యామిలీ, మాకు రావాల్సినవి వచ్చింటే మేము సైలెంట్ అయ్యాము తారుమారైనా అనే విధంగా ఆయన తీసుకొస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమంటే ఇప్పుడు బాధితులము ముద్దాయిలం కావాలి అని అనే ఉద్దేశంతో తీసుకొస్తున్నాడు సార్. కానీ ఒక్కటి సార్, తారుమారు అయ్యే ప్రసక్తే లేదు. అయితే తారుమారు అయ్యాయి అంటే తారుమారు కాదు సార్, అసలు చెయ్యలేదు అనే దానికి 2017లో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఐఓ కానివ్వండి, అధికారులు సేకరించాల్సిన ఎక్కువ సర్కామ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ సేకరించలేదు. అవి సేకరించింటే కనుక అసలు ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, అందరూ మ్యాచ్ చేసి ఉంటే కనుక, లేదా హాస్టల్ ఒక ఒక కాంపౌండ్ ఎవరికి తెలియకుండా ఒక మూడో వ్యక్తి వెళ్లి ఆ అమ్మాయిని రేప్ చేసి తీసుకొని పోయి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేంత సీన్ ఉంటే వీళ్ళ ప్రమేయం లేకుండా ప్లస్ మూడో మీరు ఆ ముద్దాయిని తీసుకొచ్చి ఏసీ రూమ్లలో కూర్చోబెట్టి 3 రోజుల తర్వాత సార్, ఎవిడెన్స్ సేకరించారని నేను ఎక్కడో చదివాను, నిజమా? అది అది ఆ రోజు అవును సార్, 3 రోజుల తర్వాత నేర పరిశీలన అనేది జరగాల్సినది ఆ రోజు జరగాలి. ఏ రోజైతే నేరం జరుగుతుందో ఆ రోజు జరగాలని చట్టాలు చెప్తున్నాయి. కానీ చట్టాలు వీళ్ళకు అవసరం లేదు కదా సార్. కాబట్టి వీళ్ళన్ని స్క్రీనింగ్ చేసేసిన తర్వాత ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ స్కూల్ వాళ్ళు మాయం చేసిన తర్వాత 3 రోజుల తర్వాత సార్, సీసీ ఫుటేజ్ అనేది ఎంత క్రూషియలమైన ఎవిడెన్స్ సార్. ఆ సీసీ ఫుటేజ్ ఏ రోజు మీరు సీజ్ చేయాలి? 3 రోజుల తర్వాత సీజ్ చేస్తారా? అంటే ముద్దాయిలకు విచ్చలవిడిగా మీరు అధికారం ఇచ్చేసి మీరు ఏమైనా చేసుకోండి అయ్యా అని చెప్పిన తర్వాత సీసీ ఫుటేజ్ దాన్ని రికవర్ చేస్తారా సార్? 3 రోజులకు ఏం చేసుకోలేరా వాళ్ళు? ఏదైనా మ్యానిపులేట్ చేసే ఆస్కారం తప్పులన్నీ చేసింది సార్, మ్యానిపులేట్ చేసింది, తప్పులన్నీ చేసింది టీడీపీ ప్రభుత్వంలోనే, టీడీపీ ఉన్న అధికారులే. ఆ అధికారులను తీసుకుని నేను చెప్తున్నాను కదా సార్, డిఎస్పీ రమణమూర్తి గారు, డిఎస్పీ వినోద్ కుమార్ గారు, డాక్టర్ బి లక్ష్మీనారాయణ గారు, మైరెడ్డి నీరజ, మరి శంషాద్ బేగము, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయండి. ఇప్పుడు అంతే. అప్పుడున్న ఎస్హెచ్ఓ, తాలూకా ఎస్హెచ్ఓ ఉన్నారు, మహేశ్వర్ రెడ్డికి తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి. వీళ్ళందరికీ సార్, ఏదైతే సుగాలి ప్రీతి కేసులో మ్యానిపులేట్ చేయాలని ట్రై చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్ద పోస్టుల్లో ఉన్నారు సార్. సిఐ డిఎస్పీ అయ్యారు, డిఎస్పీ ఇంకొకరు అయ్యారు, ప్రొఫెసర్ హెచ్ఓడి అయ్యారు. ఇలా వాళ్ళందరికీ పదోన్నతులు ఇచ్చుకుంటూ వెళ్ళారు సార్. అప్పుడు ఎవరిది సార్ తప్పు? అదే ఏ ప్రభుత్వంది సార్ తప్పు? ఇప్పటికైనా అమ్మా, అంటే చెయ్యాలి అనుకుంటే ఎవిడెన్సులు అవన్నీ ఉన్నాయి, భద్రపరిచి ఉన్నాయి. ఇప్పటికైనా కేసు పురోగతి సాధించాలంటే ఒకటి, ఇప్పుడు సిబిఐ అవసరం లేదు, సిట్టో లేకపోతే ఇంకోటో నిష్పాక్షికంగా చేసే వాళ్ళను, రిటైర్డ్ జడ్జిలు వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళను పిలుచుకొచ్చి లేకపోతే కమిటీ వేసి ఏదైనా చేయగలిగే సత్తా ప్రభుత్వానికి అయితే ఉంటుంది, 100% ఉంటుంది. అంటే నాకు ఇప్పుడు బాధ అనిపించేది ఏంటంటే అమ్మా, ఎవరో తారుమారు చేసేస్తే ఇంకా క్లోజ్ అయిపోయిందంటే మనం ఒక ప్రభుత్వంగా మనం ఓడిపోయినట్లా, మనం ఏదైనా సాధించినట్లా. ఇప్పుడు ప్రభుత్వం యంత్రాంగం ఇంత మనకు పెట్టుకొని ఎవడో ఒక్కడు వ్యక్తి పోయి తారుమారు చేసేసాడు కాబట్టి ఇంక మనం చేతులు ఎత్తేయాలి, మన చేతిలో ఏం లేదు అనడం చాలా తప్పు. సో ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఒక సమాధానం రావాలి. ఎవరు ఈ అన్యాయం చేశారో వాళ్ళకు శిక్ష పడాలి. శిక్ష పడితేనే సుగాలి ప్రీతి ఆత్మకు నిజమైన శాంతి చేకూరినట్టమ్మా. ఖచ్చితంగా మేమందరం కూడా సపోర్ట్ ఉంటాము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఒకటే చెప్తున్నాం, సార్ పవన్ కళ్యాణ్ గారు, ఇది రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనో లేకపోతే మీ మీద బురద జల్లాలనే ఉద్దేశం లేదు. ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఎలా చేయాలనో కూడా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు మీకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఏ విధంగా చేస్తే పురోగతి సాధిస్తుంది, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుందని వారు, మీరు మాట్లాడితే, మీతో చెప్పడానికి ఓపెన్ గా మీరు మాట్లాడితే ఓపెన్ గానే, ఏ తాయిలాలు ఇవి కాదు, డబ్బులు కాదు, భూమి కాదు, ఉద్యోగం కాదు, న్యాయం జరగాలి. సో మిమ్మల్ని ఇప్పుడు అడగచ్చు కదమ్మా, మీరు కూడా కావాలంటే ఆ ప్రభుత్వం ఇచ్చింది మీరు ఇవ్వచ్చు. ఒకవేళ మీకు డబ్బులే పరమావధి అయితే మీరు కూడా అడగొచ్చు కదా, లేకపోతే
కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలందరి తరపున మేము సుగాలి ప్రీతి గారి కుటుంబంతో మేము అండగా ఉన్నాం. మీరు కూడా ఇంతకుముందు సపోర్ట్ చేశారు, సంతోషం. మేము ఎక్కడ కూడా ఈ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇప్పుడు మీకు ఆ టైం వచ్చింది, మీకు అధికారం ఉంది, న్యాయం చేసి ఆ నిందితులకు శిక్ష పడేలాగా చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము. అండ్ తప్పకుండా మా వల్ల వీలైనంత సహాయం మేము చేయగలము. ఎందుకంటే ఒకటి, చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోలేము. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారు, కరెక్టే. కానీ ఒక ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళాలి. ఇన్వెస్టిగేషన్ వెళ్ళిన తర్వాతే మనం చట్టాల దగ్గరికి వెళ్తాం, మనం కోర్టులు తలుపు తడతాం. మా దగ్గర ఈ ఎవిడెన్స్ ఉంది అని మనం మనం కోర్టులు కూడా ఏం నిర్ణయాలు తీసుకోలేవు. సో ఆ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైనా చెయ్యాలి, లేకపోతే చేస్తారని ఆశిస్తూ, తప్పకుండా అమ్మ న్యాయం జరగాలి, సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి. మీ బాధ నిందితుడికి శిక్ష పడినప్పుడే ఖచ్చితంగా మీకు కూడా నా కూతురికి న్యాయం జరిగిందన్న భావన మీకు వస్తుంది. సో హోప్ఫుల్లీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచి దీన్ని ఒక రాజకీయం కోసమో లేకపోతే సింపతి కోసమో వాడుకోవడం ఆపేసి, ఎందుకంటే ఇంతకు ముందు నాకు అధికారం లేదు, నేను ఏదైనా మాట్లాడగలను అనేది ఉంటది. అధికారం ఉంది, ఇప్పుడు మాటలు కాదు, కావాల్సింది చేతలు. తప్పకుండా అమ్మా న్యాయం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ బాధను అర్థం చేసుకున్నారు, మీకు సపోర్ట్ ఉన్నారు. అలా సపోర్ట్ ఉన్నారు కాబట్టి కొన్ని ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి కూడా పడ్డాయి, అందులో ఎటువంటి. సో వాళ్ళ నమ్మకాన్ని కూడా నిలబెట్టాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. సంతోషం. అంటే మీ బాధని ప్రపంచానికి తెలియజెప్పే దాంట్లో నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తానమ్మా. తప్పకుండా 10 మందికి తెలిసేలాగా నా ప్రయత్నం అయితే మనం చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.